ఎర్రకోట పేలుళ్ల నేపథ్యంలో ఉగ్రవాదుల ఏరివేత, సోదాలు, తనిఖీలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫరీదాబాద్లో, నూహ్లో, హర్యానాలో ఉన్నటువంటి మేవాట్ ప్రాంతంలోని నూహ్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కూడా చాలా పెద్ద ఎత్తున సోదాలు, తనిఖీలు, ఇంటింటికి వెళ్ళడము, పోలీసుల దగ్గర, ఇంటెలిజెన్స్ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా అన్వేషణ చేయటము జరుగుతోంది. ఇందులో నౌగాం ప్రాంతం, అంటే ఏ ప్రాంతానికైతే డాక్టర్ అదీల్, అదేవిధంగా డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ నబీ, ఈ ముగ్గురు ఎర్రకోట పేలుళ్ళలో కీలక నిందితులైనటువంటి ఈ ముగ్గురు ఈ నౌగాంకి చెందినటువంటి వాళ్ళు. ఈ నౌగాంలో ఉన్నటువంటి నీరియా అడవుల్లో చాలా పెద్ద ఎత్తున ఆయుధాలు, గ్రెనేడ్లు, బాంబులు, మిగతా ఐఈడీస్ ఇవన్నీ కూడా దొరికినాయి. పోలీసులు వీటన్నిటినీ దాచిపెట్టినట్టుగా భావిస్తున్న షానవాజ్ ఖాన్, అబ్దుల్ లతీఫ్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్ అంతా కూడాను ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఉగ్రవాద లింకులు, ముఖ్యంగా వైట్ కోట్ ఉగ్రవాదానికి సంబంధించిన అన్ని లింకుల్ని థరోగా, పూర్తిగా కూలంకషంగా వెతుకుతున్నారు. వాటిని ఏరిపారేసేటటువంటి పనిని చేస్తున్నారు.